నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీలను, సూపర్ 6 హామీలను నెరవేర్చలేదని, అందుకని ఇవి ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు 5 వారాల పాటు రీకాలింగ్ మేనిఫెస్టోకి పిలుపునిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఓవరాల్గా ఆయన ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత వచ్చింది. రేపు ఎమ్మెల్యేలు మీ ఇంటికి వస్తే నిలబెట్టి నేను ఇచ్చినటువంటి ఈ QR కోడ్ ద్వారా రీకాలింగ్ మేనిఫెస్టో పిలుపు ద్వారా వాళ్ళని నిలదీయండి అంటున్నారు. మరి నిజంగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రీకాలింగ్ మేనిఫెస్టో ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దానికి ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఇది మనం క్యాష్ చేసుకోవాలి, ఆయన మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, మీకు QR కోడ్ ఇస్తున్నాను, మీరు రేపు ఎమ్మెల్యేలు మీ ఇంటికి వచ్చినప్పుడు నిలదీసి అడగండి అంటున్నారు. సో గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన తర్వాత గడప గడపకు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో మనం చూసాం. సో ఇప్పుడు కూడా అలానే ఉండబోతుంది అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ గడిచింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అయితే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఇంకా అయిపోయింది, ఇంకా మనం నెక్స్ట్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గమనించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా అన్రెస్ట్గా ఉన్నారు. ఎవరి హృదయాల్లో శాంతి లేదు. అందరూ కూడా డిస్టర్బ్డ్ మూడ్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో, ఆ ఓడిపోవటం కూడా దారుణంగా ఓడిపోయాడో, ఆ దారుణం కూడా అతి దారుణంగా 11 సీట్లకే పరిమితం అయ్యాడో, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఫస్ట్ జరిగింది అది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక రకమైన సంతోషం వచ్చింది. ఇవాళ బైదివే మీకు ఇంకో విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజావేదికని కూల్చిన పవిత్రమైన రోజు కూడా ఇదే. అక్కడ ప్రజావేదిక అనే ఒక హాల్ కట్టారు. అక్కడ ఆ హాల్లో ఏంటంటే అందరూ వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇస్తారు. అటువంటి హాల్ ఒకటి కట్టారు. అక్కడ హాలు కట్టేటప్పుడు ఎక్కడెక్కడో దూరం నుంచి ప్రజలు వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత కొంచెం చల్లగా ఉంటారని AC పెట్టించారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇస్తారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, ఏదో టిఫిన్ పెడతారు. ఇది అక్కడ జరిగే కార్యక్రమం. ఇందులో తప్పే ఉంది? జగన్మోహన్ రెడ్డి అతి కిరాతకంగా ఆ భవనాన్ని కూల్చివేసిన అతి పవిత్రమైన రోజు ఇదే. అంటే దాన్ని అట్లాగే ఉంచారు, ఒక మాన్యుమెంట్ లాగా. జగన్మోహన్ రెడ్డి క్రూరత్వానికి ఒక నిదర్శనలాగా అటు ఉంచారు. అంటే సడన్గా ఎందుకు గుర్తొచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంగా గడిపారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని చేసుకోలేకపోయారు. ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా సుఖంగా ఉండలేకపోయారు. ఇవన్నీ కాకుండా ఎవరికైనా ఒక ఇల్లు ఉంది అంటే ఆ ఇల్లు ఉంటుందా ఉండదా తెలియదు. ల్యాండ్ ఉంది అంటే ల్యాండ్ ఉంటుందా ఉండదా తెలియదు. పొలం ఉంటుందా ఉండదా తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి దాంతో భూముల్ని ఆక్యుపై చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద. మా ల్యాండ్ కొట్టేశారని, మా ఇల్లు కబ్జా పెట్టుకున్నారని, మాకు మా ల్యాండ్ మాకు ఇప్పించండి అని. ఇవే కంప్లైంట్లు 80% కంప్లైంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఇంకా వస్తూనే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు దాన్ని. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మొత్తం ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఒక భూమి ఉంది అంటే, ఒక సర్వే నెంబర్లో ఒక భూమి ఉంది అంటే దాని మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ అయిపోతాయి. ఎవ్వడు మార్చలేడు, దాన్ని ట్యాంపర్ చేయలేరు. అటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చి పెడుతున్నారు. అది పెడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కానీ ఆ రికార్డుని ట్యాంపర్ చేయలేరు. ఒక ల్యాండ్ అమ్మారు అనుకో, వాడి పేరు మీద ఉంటుంది, వీడు కొన్నాడు వాడి పేరు మీద ఉంటుంది, అట్లా మారుతూ ఉంటుంది. ఆ లింక్ మొత్తం అట్లాగే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సాఫ్ట్వేర్లో ఒక పార్ట్ అది.
అవి తీసుకొచ్చారు. యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైనా భూమి ఆక్యుపై చేస్తే ఆయన డైరెక్ట్ తీసుకెళ్ళి జైల్లో వేయటమే, 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటివన్నీ అంటే ఇది తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళది, వాళ్ళ ఇల్లు వాళ్ళది. తర్వాత సంగతి తర్వాత. ఇక్కడ అయిపోయింది అన్నా క్యాంటీన్లు. జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకంగా వాటిని మూసేశాడో చూడు. అన్నా క్యాంటీన్లు ఇందాక ప్రజావేదిక గురించి చెప్పా కదా, అన్నా క్యాంటీన్లు ఏం తప్పు చేసినాయి? ఓ హరే కృష్ణ అనే సంస్థ వాళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు. పేదవాళ్ళు వచ్చి తింటారు. నీకు అన్నా క్యాంటీన్ అంటే నీ కడుపులో మంట కాబట్టి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవాల్సింది, మీ నాన్న పేరు పెట్టుకొని అది కంటిన్యూ చేయొచ్చు కదా. కడుపు మంట దాన్ని క్యాన్సిల్ చేశాడు. రాజధాని అమరావతి ఉంది, అమరావతి పేరు తీసేసి ఇంకోటి ఏదో పెట్టుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి నగర్ అని పెట్టుకో, అదే కంటిన్యూ చేసి ఉండాల్సింది. మార్చావు కదా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేస్తే లక్ష్మీపార్వతి సపోర్ట్ చేసింది కదా జగన్మోహన్ రెడ్డిని. విదేశీ విద్యా పేరు కూడా అంబేద్కర్ పేరు తీసి అది పెడితే లక్ష్మీపార్వతి సపోర్ట్ ఇటువంటి వాటిట్లో ఎన్టీ రామారావు పేరు తీసేస్తే జగన్ ఏమన్నా బుర్రందా నీకు? ఎన్టీ రామారావు పేరు తీసేస్తావా అనాలి కదా లక్ష్మీపార్వతి. మంచిదయ్యా, బాగా చేసావయ్యా, ఎన్టీఆర్ పేరు ఇంకెక్కడెక్కడ ఉందో అంత తీసేయ్యా అని చెప్పింది లక్ష్మీపార్వతి. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టింది. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. అప్పుడు నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 22-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే వరస్ట్, చండాలం. అసలు దేశం మొత్తంలో వాళ్ళు 22 రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి మీద స్టడీ చేస్తే 21వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈ రాష్ట్రం కొత్త అప్పు తీసుకుంటే కట్టలేదు అని నీతి ఆయోగ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. 22-23లో ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా కొత్త అప్పు కట్టే పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదు అని చెప్పిన ఒక రాష్ట్రాన్ని ఈ రోజున 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. 9.5 లక్షల కోట్లు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక్క సంవత్సరంలో ఇంత పెట్టుబడి వచ్చిందా? ఒక్కసారి మేధావులు ఎవరన్నా ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఉపాధి కల్పన, వీటితో పాటు డిఎస్సి అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. వీటితో పాటు తల్లికి వందనం ప్రోగ్రాం ఇస్తే వాడెవడో ఒక ఊరు పేరు లేని ఒక పేపర్లో ఈ వైసీపీ వాళ్ళు రాయిస్తారు, తల్లికి వందనం ఇంకా ఆపేస్తారు అని రాయిస్తున్నాడు. ఆపేస్తారా? ఎవరు చెప్పారు నీకు? అంటే వాడితోటి ఏదో జగన్మోహన్ రెడ్డి రాయిస్తాడు, వాళ్ళు రాస్తారు. అంటే అభూత కల్పనలని ప్రచారం చేసి, అబద్ధాలని ప్రచారం చేసి, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా టైంపాస్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఎంత బాగా అర్థమైంది అంటే పెన్షన్లు పెంచేశారు. ఒక 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పడితే 10 నిమిషాల్లో పెన్షన్లు పెంచేసి వాళ్ళకి బకాయిలు 3 నెలల బకాయిలు కూడా ఇచ్చేశారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి 1657 కోట్లు బకాయి పెట్టిపోయాడు రైతులకి. ఇప్పుడు వచ్చి రైతులకు నేను చేశాను, రైతు భరోసా కేంద్రాలు పెట్టానంటాడు. రైతు భరోసా కేంద్రాలకి అప్పు అది కూడా కట్టలే జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ మా నాన్న ఇచ్చాడు అంటాడు. ఆరోగ్యశ్రీకి 3000 కోట్లు బకాయి పెడితే అది చంద్రబాబు తీర్చాడు. ఇట్లా 1 కాదు 2 కాదు. ఇప్పుడు నిన్నేదో యువత పోరు బాట అని పెట్టాడు. అందరూ నాలంటే ముసలోళ్ళే ఉన్నారు అందులో. యువత పోరు బాటట. ఎవరు రాక స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లారని చిన్న పిల్లలను అది కేసు ఒక చోట జరిగింది. ఆ హెడ్ మాస్టర్ ఉద్యోగం ఊడింది ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనికి. ఈ యువత పోరు బాట అని చెప్పి అందరు ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి యువత పోరు బాటట, వీళ్ళందరూ యువత పోరు బాట చేస్తారట. ఇప్పుడు ఇవాళ ఒక ఇది ఇచ్చాడు. మొత్తం ఒక లంపెన్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఒక్కడు చదువుకున్న వాళ్ళు లేడు అందులో. వాడు పోలీసుల మీద అటాక్ చేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అది పెట్టి యువత మీద దమన కాండ అని పెట్టాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మొత్తం అన్నీ ఈ గంజాయి ముఠాలను తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చెయ్యాలి అన్న ఎజెండాతో పోతూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం అన్నా క్యాంటీన్లు, విశాఖ ఉక్కు ఎప్పుడు మోస్తారా ఆ ల్యాండ్ కొట్టేద్దామని గోతికాడ నక్కలాగా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఈ రోజున 11,400
కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకొచ్చి దాన్ని రివైవ్ చేస్తుంటే ఆ షర్మిల పిసిసి అధ్యక్షురాలు ఆమె చెబుతుంటుంది, అమ్మ నాన్న తెచ్చాడు, మా నాన్న తెచ్చి ప్యాకేజీ విశాఖ ఉక్కు శైలిలో కలపాలంటుంది. శైలిలో కలపకుండా ఆపిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. శైలిలో కలుపుతామని అప్పుడు ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పాడు. శైలిలో కలుపుతామంటే వద్దొద్దు కలపటానికి వీలు లేదని వీళ్ళ నాన్న అడ్డం పడ్డాడు. లేకపోతే విశాఖ ఉక్కు శైలిలో కలిసేది ఎప్పుడో. వాళ్ళు వచ్చి ఇప్పుడు కబుర్లు చెప్తారు. మొత్తం అదే కాకుండా అమరావతికి ఎన్ని వేల కోట్లు వచ్చింది తెలుసు కదా, అదంతా అప్పు అని చెప్పి ప్రచారం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం క్లియర్ కట్గా చెప్పారు. పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చేశారు. పని మొదలుపెట్టి డయాఫ్రమ్ వాళ్ళు కూడా అయిపోతున్నది. వర్షాకాలంలో కూడా పని ఆగకుండా పోలవరం పనులు పూర్తి అవుతున్నాయి. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎక్కడన్నా ఇచ్చావా? ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. రాయలసీమ మొత్తం ఆధారపడ్డది డ్రిప్ ఇరిగేషన్ మీద. అటువంటి డ్రిప్ సబ్సిడీలు ఆపేశాడు. 5 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వాల. 90% డ్రిప్ సబ్సిడీ రివైవ్ చేశారు. ఇటువంటి చిన్న దగ్గర నుంచి పెద్ద వాటి దాకా అన్నీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఎట్లా కల్పించాలి, 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం అని సవాల్ చేశాడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారం 1 సంవత్సరంలో 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలని తప్పుదో పట్టించటానికి ఈ గంజాయి ముఠాని పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి కొడితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయటం, రౌడీ షీటర్లు ఇద్దరు కొట్టుకుంటే ఒకటి చచ్చిపోతే వాడిని వెళ్ళి పరామర్శించటం, ఆడవిడ బెట్టింగులు కాసి వాడు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకొని ఆయన గవర్నమెంట్లో తర్వాత వెళ్ళి ఆ బెట్టింగులు కాసినోడి విగ్రహాన్ని ఆవిష్కరించటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో విద్రోహ శక్తుల్ని పెంచుతూ ఈ రోజుకి కూడా వైసీపీ వాడు వస్తున్నాడు అంటే ఒక ఇల్లు ఉన్నవాడు ఒక పొలం ఉన్నవాడు భయపడి వస్తున్నారు. అయితే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతోంది. సంకల్పించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కొంతమేర జరగవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత అటు ఇటు లేట్ అవ్వచ్చు. కొన్ని కారణాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ తల్లికి వందనం వచ్చేసింది, పెన్షన్లు పెంచేశారు, మీకు అన్ని రకాల సంక్షేమాలు మొత్తం అన్ని రకాల సంక్షేమాలు వచ్చేస్తున్నాయి. ఫ్రీ ఆర్టీసీ బస్ ఆగస్టు 15 నుంచి అనౌన్స్ చేశారు. రేపో ఎల్లుండో ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పడిపోతున్నాయి. మత్స్యకారుల భరోసా ఇచ్చేశారు, పెంచి ఇచ్చారు, ఆటో డ్రైవర్లకు ఇవ్వబోతున్నారు. అంటే నీకు ఎక్కడా కూడా ఎవరికి ఏది అవసరమో అది చేసుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? సమాజంలో శాంతి నెలకొల్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఒకవైపు స్ట్రిక్ట్ పోలీసింగ్ చేస్తూ సంక్షేమం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కరెక్ట్గా లేకపోతే సంక్షేమం చేసిన ప్రయోజనం ఉండదు. నువ్వు పెన్షన్ 4,000 రూపాయలు చేతిలో పెట్టంగానే వాడెవడు కొట్టి లాక్కుపోయాడు అనుకో, ఈ వృద్ధుడు ఎట్లా బతకాలి? అది అక్కడ జరుగుతున్నది. మొత్తం ఈ అప్పుని జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని ఎక్కువ శాతం ఇప్పుడు తీర్చేస్తున్నారు. కొంత అప్పు తీర్చాల్సి వస్తుంది, రీషెడ్యూల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ అప్పులు తీరుస్తున్నారు. మొత్తం అదే నీతి ఆయోగ్ ఈ రోజున డెట్ సస్టైనబిలిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంటే అప్పు తీసుకున్నా కట్టగలుగుతుంది ఈ రాష్ట్రం అని చెప్తున్నారు. అంటే మైక్రో లెవెల్, మ్యాక్రో లెవెల్, అంటే చిన్న వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించటం నుంచి రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం కాపాడటం వరకు మైక్రో లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో పక్కడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే ప్రోగ్రాం పెట్టాడు కదా, అధికారంలో వచ్చిన ఎంతకాలానికి పెట్టాడు తెలుసా మీకు? సంవత్సరానికి పెట్టాడు. ఆయన ఇచ్చిన ఇవన్నీ కూడా ఎలక్షన్లకు ముందర దాకా కూడా ఇస్తూనే ఉన్నాడు. అంటే నువ్వు అన్నీ చేశానని చెప్పావు కదా, ఎస్సీలకి ఎస్టీలకి పథకాలన్నీ ఇచ్చావా? అవి ఆపావు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉంటాయి, అవన్నీ దోచేసావు కదా. ఇంకొకటి ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ. అందులో కొన్ని ఫండ్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి అంటే భక్తులు ఇచ్చినవి. నీ నవరత్నాల కోసం అని చెప్పి అవన్నీ లూటీ చేసావు కదా. డ్వాక్రా మహిళలు దాచిపెట్టుకుంటారు కొంత, కార్పస్ ఫండ్ దానికి గవర్నమెంట్ ఇస్తుంది, అది ఆ ఫండ్ కూడా కొట్టేశాడు కదా. ఉద్యోగుల పిఎఫ్ అమౌంట్ వాళ్ళు దాచిపెట్టుకుంటే భవిష్యత్, దాని పేరే భవిష్యత్ నిధి, వాళ్ళకి భవిష్యత్తే లేకుండా కొట్టేసావు కదా.
కేంద్రం ఇచ్చే విపత్తు ధనం కూడా విపత్తు సహాయ నిధి అంటారు దాన్ని మొత్తం వేరే పథకాలకి మళ్ళించేశాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరికి తుఫాను వచ్చినా కానీ ఒక పైసా ఎవరికి ఇవ్వాల. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడకు వరదలు వస్తే ఏం చేశారు? డ్రోన్లతోటి ఇంటికి ఆహారాన్ని పంపించారు. అంటే ప్రతి చోట కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మార్కు కనపడుతూ ఉన్నది. ఈ మార్కును చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక ఇప్పుడు ఆయన ఏదో పెడుతున్నాడు, 2 బటన్లు నొక్కితే అవన్నీ వస్తాయట, చంద్రబాబు హామీలు వస్తాయట. అసలు కూటమి ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. అందరూ మేనిఫెస్టోలో ఏముంది, ఏమి నెరవేర్చామనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పడానికి రెడీ అవుతున్నది. దానికి ముందరే ఈ జగన్మోహన్ రెడ్డి తయారవుతున్నాడు. కూటమి ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి తొందరగా 2 వారాలు కాదు 4 వారాలు పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు చెప్పింది ఇది, మీకు వస్తున్నదా రాలేదా అని అడిగిరాపో. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కావాల్సింది కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. అందుకని కొట్టుకోనైనా ఇక్కడ సంక్షేమం ఎట్లా జరుగుతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతున్నది అనేది సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారం అతనికే వికటిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.